హాయ్ గాయ్స్, ఈరోజు ఇంట్లోనే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని లైట్గా వేగిన తర్వాత అందులోనే బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ అయితే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోనే సరిపడినంత ఉప్పు వేసుకోండి, అంటే బిర్యానీకి సరిపోయినంత ఉప్పు వేసేయండి. నెక్స్ట్ అయితే మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో దానికి 1.5 కప్పు చప్పున వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోండి. దాంట్లోనే ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ అయితే యాడ్ చేయండి. మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. నెక్స్ట్ అయితే చికెన్ ఫ్రై చేసేద్దాం. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని చికెన్ కూడా వేయండి. దాంట్లోంచి వాటర్ అంతా వచ్చి ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో వస్తాయి. నెక్స్ట్ అయితే దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడినంత కారం, ఉప్పు, చికెన్ మసాలా, అలాగే ధనియాల పొడి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే ఉప్పు కారం మంచిగా ముక్కలకు పడుతుంది కాబట్టి. నీళ్ళన్నీ ఇంగిపోయిన తర్వాత లాస్ట్ లో అయితే కొరియాండర్ లీవ్స్ అయితే యాడ్ చేయండి. ఈ ఫ్రై అంతటిని ఆల్మోస్ట్ ఉడికిపోయిన బిర్యానీలో అయితే వేసి మూత పెట్టేసి కొంతసేపు ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే వేడి వేడి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, చాలా బాగా అయితే వస్తుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి.